హెల్త్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నెన్స్ వల్ల, చేతగాని పరిపాలన వల్ల, రిపీట్గా చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు చేతగాని మేనేజ్మెంట్ వస్తే అవన్నీ కూడా బీఎఫ్ఆర్కి వెళ్ళిపోతాయి, ఉండే ఆస్తులు కూడా పోతాయి. ఆ విధంగా వీళ్ళు చేశారు. వీటీపీఎస్ కృష్ణపట్నం డిలే, దీని నష్టం 12,818 కోట్లు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డిలే 4,737 కోట్లు. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్, ఇది అదనంగా 2,691 కోట్లు. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ సెకీ ద్వారా కొనేదానిలో సంవత్సరానికి 3,850 కోట్లు. ఇంట్రెస్ట్ బర్డన్, ఎక్కువ అప్పులు చేశారు, దానికి వడ్డీ కట్టాలి, దాని భారం 10,892 కోట్లు. ఏవైతే అక్యుములేటెడ్ లాస్ వచ్చాయో అవన్నీ మీరు చూస్తే డిస్కామ్స్లో, ఏపీపీ డిసిఎల్లో 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్, వాలంటరీగా నిలిపేసి షార్ట్ టైం పర్చేసెస్ కొన్నారు, దానికి 3,035 కోట్లు. మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల 47,741 కోట్లు అయింది. అంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కనో దగ్గర సరిపోయిందంటారు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏంటిది? ఏంటి పరిపాలన? ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి? ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు? ఎక్కడా లేనంత నష్టం జరిగింది. అది నా బాధ, ఆవేదన. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ పోతే నెక్స్ట్, ఇది ఒకసారి చూస్తే